సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్రెండ్ భరత్ ఆయన ఉన్నాడు. సో తనతో పాటు డ్రైవ్ సేఫ్టీ మీద వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ మన ఛానల్కి ఫస్ట్ టైం కనుక వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి, ఇంకా కమెంట్ చేయండి. సో దట్ ఇంకా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరాలి. ఈ డ్రైవ్ సేఫ్టీ అనే అవేర్నెస్ అనేది చాలా మందికి రీచ్ అవుట్ అవ్వాలి. సో అది ఇంపార్టెంట్. సో భరత్ ఫ్రెండ్ టాటా నెక్సాన్ మీద కూడా వీడియో చేశాను. ఛానల్లో కనుక చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. సో టాటా నెక్సాన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత డ్రైవింగ్ టాటా నెక్సాన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో దాని గురించి కూడా మేము ఆల్రెడీ షేర్ చేశాం. ఓకే, సో ఇక్కడ డ్రైవ్ సేఫ్టీకి వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. అందులోనే మనకి సిటీ డ్రైవింగ్ కానీ లేదంటే హైవేలో వెళ్తున్నప్పుడు కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, తను యాజ్ అ యూజర్గా తను ఎటువంటి ఇష్యూ ఫేస్ చేశాడు అన్న విషయం అయితే మనం ఈరోజు చూద్దాం. సో భరత్, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నువ్వు డ్రైవ్ చేసావు, ఈ మధ్య లాంగ్ డ్రైవ్ చేసి వచ్చావు ఆల్రెడీ. సో సిటీలో డ్రైవ్ చేస్తున్నావు, తర్వాత లాంగ్ డ్రైవ్ వెళ్తున్నావు. సో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో అది నీ ఎక్స్పీరియన్స్ నువ్వు షేర్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ మనం సిటీ డ్రైవ్లోకి వచ్చేసరికి ఛాలెంజెస్ ఆబ్వియస్లీ ఉంటాయి. ఎందుకంటే మనము జాగ్రత్తగా వెళ్తే సరిపోదు, ద అదర్ రైడర్స్ లైక్ వెహికల్స్ కూడా డ్రైవ్ ప్రాపర్గానే చేయాల్సి వస్తుంది. సో మనము ప్రాపర్గా ఎంత ప్రాపర్గా డ్రైవ్ చేసినా సరే మనం చుట్టుపక్కల అంటే ఇఫ్ యూ టేక్ అ 2-wheeler ఆర్ 4-wheeler రైట్, దేని మీద వెళ్ళినా సరే మనకి సేఫ్టీ ఉండదండి. ఎందుకంటే మనం ఎంత సేఫ్గా డ్రైవ్ చేసామో అవతలోడు కూడా అంతే సేఫ్గా డ్రైవ్ చేస్తేనే మనం ప్రాబ్లం. బట్ స్టిల్ మనం ఏం చేయాలి అంటే మనం రూల్స్ పాటించాలి. వెన్ యూ గో ఇన్ అ 1-way, వెన్ యూ గో ఇన్ అ 2-way రైట్, అక్కడ మాత్రం ఖచ్చితంగా మనం రూల్స్ పాటించుకోవాలి. అండ్ మనము మార్జిన్స్ చూసుకోవాలి, వెహికల్ టు వెహికల్ మార్జిన్స్ చూసుకోవాలి. అండ్ ఆపోజిట్ సైడ్ వెహికల్స్ ఏ లైన్లో వస్తున్నారు, మన క్వైట్ ఆపోజిట్ లైన్లో వస్తున్నారా ఏంటి, ఇలాంటి అన్నీ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్ట్రాక్ట్ అవ్వకూడదు ఏదైనా సరే. వెన్ యూ డిస్ట్రాక్ట్ దెన్ ఆబ్వియస్లీ మనము ఎర్రర్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే సిటీ రైడ్స్లో ఫస్ట్ వచ్చేసి మనము ప్రాపర్గా వెళ్తున్నప్పుడు అంటే వెన్ ఇట్ ఈస్ అ 2-way లైన్, సో ప్రాపర్గా డివైడర్ అన్నీ ఉంటుంది కాబట్టి మనం కాన్సన్ట్రేషన్ అంతా ఫ్రంట్ వెహికల్స్ బిహైండ్ వెహికల్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట. సో ఫ్రంట్ వెహికల్స్ని వాళ్ళు బ్రేక్స్ ఎలాగ అప్లై చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా స్లో అవుతున్నారు, వెదర్ దే ఆర్ టేకింగ్ లెఫ్ట్ ఆర్ రైట్ టర్న్స్. కొంతమంది ఇండికేటర్స్ కూడా ఎవరు, బట్ ఆల్ ఆఫ్ అ సడన్ వాళ్ళు లేన్స్ క్రాస్ అవుతుంటారు, రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్స్ తీసేసుకుంటుంటారు. సో అలాంటప్పుడు మనము ఒకవేళ స్పీడ్లో ఉన్నామనుకోండి, ఆబ్వియస్లీ మనము వెళ్ళి సడన్ బ్రేక్ వేసి బండిని హోల్డ్ చేయాల్సి వస్తుంది. ఆర్ఎల్స్ మనం ఎంత కంట్రోల్ చేసినా సరే వెనకాతలు వాడు కంట్రోల్ చేయాలని రూల్ ఏం లేదు కదా. ఎందుకంటే ఎదుట వెహికల్ మనకు కనిపిస్తుంది కానీ బిహైండ్ వాళ్ళకి వచ్చే వాళ్ళకి కనిపించదు. సో ఆబ్వియస్లీ మనకి అక్కడ ఏంటంటే క్రాష్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మనము అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో లిమిట్స్లో, స్పీడ్ లిమిట్లో అంటే మనకి ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. జంక్షన్స్ దగ్గర మాత్రం చాలా కేర్ తీసుకోవాలి. మనము సిగ్నల్స్ పాటించాలి. అట్ ద సేమ్ టైం వెన్ యూ టేక్ అ యూ టర్న్, వెన్ యూ టేక్ రైట్ లెఫ్ట్ టర్న్స్ అట్ ద జంక్షన్, అక్కడ కూడా జాగ్రత్త చూసుకోవాలి. సో కమింగ్ టు ది లాంగ్ డ్రైవ్స్, సో లాంగ్ డ్రైవ్స్ నేను చాలా చేశాను. నాకు అంటే నేను డ్రైవింగ్ నేర్చుకుంది చాలా తక్కువ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, బట్ స్టిల్ నేను లాంగ్ డ్రైవ్స్ ఆల్మోస్ట్ ఒక 6-7 లాంగ్ డ్రైవ్స్ అయితే చేశాను. సో లాంగ్ డ్రైవ్స్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, సో డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. సో ఎందుకంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది, వెహికల్ స్పీడ్, మనకి ఎక్కడ డిస్ట్రాక్షన్స్ ఉండవు కాబట్టి, లైక్ ట్రాఫిక్ జామ్స్ అవన్నీ ఉండవు కాబట్టి మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా స్పీడ్ మీద ఉంటుందన్నమాట. సో 80, 90, 100 వెన్ యూ టేక్ ఓఆర్ఎస్లో అయితే 120 స్పీడ్లో ఉంటాము. సో అలాంటి స్పీడ్లోనే మనం వెహికల్ కంట్రోలింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది తప్పించి మనకి ఇంకెటువంటి ఇష్యూస్ ఉండవు. సో ప్రాపర్ బ్రేక్ అప్లై చేయాలి. ఓవర్గా అప్లై చేసినా సరే మళ్ళీ వెనకాతలు వచ్చే వెహికల్స్తో కొల్లెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ లేన్స్ చేంజ్ అయ్యేటప్పుడు సిగ్నలింగ్ ఇవ్వడము, అండ్ బిహైండ్ మిర్రర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఆ మిర్రర్స్ చూసుకొని మనం లేన్స్ క్రాస్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ వెన్ యూ టేక్ ఓఆర్ఆర్స్ అండ్ హైవేస్. అండ్ లాంగ్ రైడ్స్లోని మీరు ఏం చేయాలంటే వెన్ యూ టేక్ లాంగ్ జర్నీ ఆఫ్ 500-600 కిలోమీటర్స్ మినిమం బ్రేక్స్ ఇవ్వాలి. మీరు అట్లీస్ట్ 2-3 అవర్స్కి ఒక హాల్ట్ ఇచ్చుకొని వెళ్ళిపోతే మీకు నిద్ర అన్నది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మెయిన్గా మనకి ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే, మనము లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మన బాడీ అలిసిపోతుంది, రైట్, స్ట్రెయిన్ అవుతాం.
స్ట్రెయిన్ అవుతాం కాబట్టి ఆబ్వియస్గా మనకి నిద్ర అన్నది వస్తుంది. అది రాకుండా ఉండాలి అంటే మనం రెస్ట్ తీసుకోవాల్సిందే. మనం ఒకటే చేయాల్సింది ఏంటంటే టేక్ అ బ్రేక్స్, ప్రాపర్ స్పీడ్ మెయింటైన్ చేసుకోండి, అండ్ వెహికల్ టు వెహికల్ డిస్టెన్స్ పెట్టుకోండి. ఆ 3 మెయింటైన్ చేస్తే మీ రైడ్ అన్నది సూపర్ అన్నమాట. సో అండ్ రోడ్ కండిషన్స్ కూడా చెక్ చేసుకోండి, రైట్? సో మీకు తెలియని ఏరియాస్లోకి వెళ్ళేటప్పుడు మాత్రము, మీకు తెలియకపోతే డోంట్ బిలీవ్ ఆన్ గూగుల్. అప్ టు సమ్ ఎక్స్టెంట్ మీరు గూగుల్ నమ్మండి. బెటర్ అక్కడ లోకలైట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని తెలుసుకొని ఆ రూట్లో వెళ్తే సేఫా కాదా అని తెలుసుకొని వెళ్ళండి. అంటే ఎస్పెషల్లీ నైట్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్. ఎందుకంటే కొన్ని ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు, పెట్రోల్ ఫెసిలిటీ అంటే లైక్ ఫ్యూల్ స్టేషన్స్ ఉండకపోవచ్చు, లేదంటే టైర్స్ అవి పంచర్ అయినా ఏం జరిగినా మనకి ఆ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి, ఆర్ అట్లీస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికో లేకపోతే స్నాక్ తినడానికో ఆ ఫెసిలిటీస్ ఉండలేదనుకోండి, ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా నాలెడ్జ్ కూడా ఉండాలి, నాట్ ఓన్లీ ఆ డ్రైవ్ నాలెడ్జ్. కారు ఉంది కదా వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అంటే అవ్వదు. సో ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్స్లోని ఒక 2 ఇంపార్టెంట్ థింగ్స్ అడుగుతాను. ఒకటి, సిటీలోని నీకు ఎటువంటి ఇన్సిడెంట్ అయిందా, లేదంటే యాక్సిడెంట్ అవ్వాల్సింది జస్ట్ సేవ్ అయిందా? అట్లనే హైవేలో కూడా ఒక ఇన్సిడెంట్ జస్ట్ ఇట్లా యాక్సిడెంట్ అవ్వాల్సింది సేవ్ అయింది. సో ఇలాంటి ఏదైనా ఒక ఎగ్జాంపుల్, మేబీ వన్ ఎగ్జాంపుల్ ఇస్తే. సిటీలో అంటే ఆబ్వియస్లీ చెప్పాను కదండి, మనము ఒక ఫ్లోలో వెళ్తాం, రైట్? అంటే మనం ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తాము. మనం స్పీడ్ అంటే సిటీ లిమిట్స్లోనే, ఆ లిమిట్స్లో స్పీడ్లో వెళ్తే పర్వాలేదు, మనం ఎక్కువ స్పీడ్ లిమిట్లో వెళ్తేనే ప్రాబ్లం. సో ఆ సిచ్యుయేషన్స్లో నేను కూడా ఫేస్ చేశాను. ఆల్ ఆఫ్ అ సడన్ ముందు వెహికల్ వాడు బ్రేక్ వేసి టర్న్ చేయడము, సో మనకి కంట్రోల్ అవ్వదన్నమాట ప్రాపర్గా. అంటే రైట్ వెళ్ళాలా, స్ట్రైట్ వెళ్ళాలా, లెఫ్ట్ వెళ్ళాలా. సో మనకి అంటే ఆ టైంకి మన సెన్స్ పనిచేయాలి. ఓకే, మనం ఇక్కడ బ్రేక్ అప్లై చేయాలి, సో హార్డ్గా అప్లై చేయాలా, స్లోగా అప్లై చేయాలో కూడా మనము ఆలోచించాలన్నమాట. సో ఆ షార్ట్ స్పాన్లో ఎంత మన బుర్ర పనిచేయదు ఆబ్వియస్లీ 100%. సో అందుకనే జాగ్రత్తగా వెళ్ళడమే చాలా ఇంపార్టెంట్. హైవేలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్ అయినా ఫేస్ చేసావా? ఎస్ హైవేలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంటే. సో నేను అంటే పార్కింగ్ చేద్దామని చెప్పేసి లెఫ్ట్కి ఇండికేటర్ ఇస్తూ నేను వెళ్తున్నాను. ఆల్ ఆఫ్ అ సడన్ ఒక వెహికలే లెఫ్ట్ నుండి రైట్కి నా ముందు నుండే టర్న్ చేసింది. సో దెర్ ఈజ్ వెరీ ఇంచెస్ గ్యాప్ అనమాట. సో అక్కడ కొలైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఇండికేటర్ ఇచ్చాను, లెఫ్ట్ లైన్ స్లోగానే వెళ్తున్నాను, హార్డ్ టర్న్ తీసుకోలేదు. అయినా సరే అవతల వ్యక్తికి ఎమర్జెన్సీ ఉందో లేదో మనకు తెలియదు, కానీ అతను వెళ్ళే స్పీడ్ అన్నది కానీ అతను వెళ్ళేదని కానీ అంత ర్యాష్ ఉందన్నమాట. సో అవసరం లేదు. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ఎమర్జెన్సీ, ఎస్ వీ కెన్ అండర్స్టాండ్, బట్ ఎదుటి వెహికల్స్కి అంటే ఇబ్బంది పెట్టకూడదండి ఎక్కడైనా సరే. సో భరత్ తను ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు షేర్ చేశారు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కొత్తగా డ్రైవ్ చేసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇలాగే చేయాలి లేదా ఇలాగే ఉంటుంది అనేసి అనడానికి చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్సిడెంట్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తారు. ఆ ఇన్సిడెంట్ నుంచి చాలామంది బయటపడతారు. సో అందరికీ సేమ్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. సో అందుకనే నేను ఇంకా వేరే వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. అందులో కూడా మనం ఇంకా చూద్దాం, ఇంకా ఎక్కువ మంది ఎవరైతే వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకుందాం. ఈరోజు భరత్ కూడా అలాగే తనకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ తను షేర్ చేసుకున్నాడు. అయితే సిటీలో అవ్వచ్చు లేదా హైవేస్లోని. సో కామన్గా జరిగే ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో తన ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో యూట్యూబ్లో కూడా చాలామంది కంటెంట్ అయితే క్రియేట్ చేస్తున్నారు దీని రిలేటెడ్, ఎలా డ్రైవ్ చేయాలి ఏంటి అనేది. అది వెరీ మచ్ అప్రిషియేట్ చేయాలి అలాంటి కంటెంట్ చేస్తున్నందుకు. ఎందుకంటే అదే నేను చెప్తున్నాను కదా, మనకి ఎనీ డ్రైవింగ్ టెస్ట్ ఉన్నా ఏమున్నా సరే మనం ఇదే ప్యాటర్న్లో డ్రైవ్ చేయాలని లేదు. ఎందుకంటే మన ఇండియన్ డ్రైవింగ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది వేరే కంట్రీస్తో పోలిస్తే. సో ఒక పనిష్మెంట్ కూడా మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పి మనకి అవేర్నెస్ బాగా పెరగాలి, డ్రైవింగ్ మీద చాలా మందికి అవేర్నెస్ పెరగాలి. ఇదే మన మోటో అవ్వాలి. సో కార్ సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో డ్రైవ్ సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇంకా మనం మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తుంటాను, చూస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ.